హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. ప్రస్తుతం మనతో జూమ్ లెవెల్ అందుబాటులో ఉన్నారు పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ యూఎస్ఏ. నమస్తే సార్. నమస్తే సార్, మొన్న గరికపాటి గారు చేసినటువంటి కామెంట్స్, దాని మీద 2 days బ్యాక్ మనం ఒక వీడియో కూడా చేశాము. అయితే మనమనే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరెవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఛానల్స్ ఉన్నాయో అందరూ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా కనీసం ఆయన దగ్గర నుంచి దాని మీద ఒక క్షమాపణ కానీ, లేదంటే పొరపాటుగా మాట్లాడానని కానీ, అసలు ఎటువంటి రిప్లై కానీ, రియాక్షన్స్ కానీ ఏమీ లేవు. అంటే కావాలని చేసినట్టు అనుకోవాలా సార్? దీన్ని ఎట్లా చూడాలి సార్ అసలు ఈ యాంగిల్ని, రియాక్ట్ అవ్వకపోవడాన్ని? ఒకటి తేలుకుట్టిన దొంగ. ఉమ్, ఇంకా వాడికి తెలిసిపోయింది. వీడెంత అనాలిసిస్ చేసి ఎంత ప్రవచనాలు చేసే వాడికి తత్వము బోధపడి ఉంటది. నంబర్ 1. లేదంటే ఈ దెబ్బతో టన్నుల కొద్ది భయం వచ్చింటది. ఇన్ని రోజులు విర్రవీగి నేనే ఏదో సమాజంలో నా మాటే వేదం, నేను భగవంతుడితో సమానం అనుకున్న ఒక బొకాడియా గాడికి టన్నుల కొద్ది భయాన్ని సృష్టించగలిగారు. అందరూ మామూలు ప్రతి ఒక్కరు స్పందించారు. నేను ఒక్కనే కాదు, నాదేముంది, మనం ఉడతా భక్తిగా ఏదో అట్లా స్పందించాం. పెద్ద పెద్ద వాళ్ళు సమాజంలో అందరూ ప్రతి ఒక్కరు సమాజం గురించి వచ్చే ప్రజల్లోనే విపరీతమైన వాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఇంకా వాని గురించి రిటైర్ అయిపోయి ఆడైన టీవీలో వాని కోసం వేచి చూసే వాళ్ళు, ఆ జనాలు మనం వదిలేద్దాం. అది ఆ జాతి వేరు. ఆ జాతి అది వాళ్ళు సమాజంలో దేనికి పనికిరాని వెధవలు అంటారు వాళ్ళని. అంటే ఆ ఎదవలతో వీడు వెధవ, వీడు పూర్తిగా పనికిరాని వెధవ, వీళ్ళు వాడిని చూసి పనికిరాని వెధవలుగా తయారైన వాళ్ళ గురించి వదిలేస్తే సర్వత్రా మనోడికి అదే తేలిగుట్టిన దొంగన్నా కావాలి, అక్కడ టన్నులు కొద్ది భయమన్నా కలిగి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి, అంతే. జస్ట్ మూవ్ ఆన్ అదర్ టాపిక్స్ ప్లీజ్. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా కొంతమంది మరలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, లేదు భారత్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఇష్టం వచ్చినట్లే కామెంట్లు చేస్తూ ఉన్నారు. అది అధికారంలో ఉన్నాము, మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి అహంకారమా, లేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఇలాగే మాట్లాడాము, అప్పుడే మీరు ఏం పీకలేకపోయారు, ఇప్పుడు మమ్మల్ని ఏం పీకుతారు అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీని ఎలా చూడాలి సార్? అసలు వాళ్ళు చేస్తున్న కామెంట్ని ఎలా చూడాలి? వాళ్ళకి మీ స్టైల్లో మీ సమాధానం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి యుద్ధం, అదే ప్రపంచంలో అదొకటి ఉంది. రెండో, దేశంలో ఎల్పిజి గ్యాస్ సమస్య అనేది కనిపిస్తా ఉంది. ఆఫ్టర్ గల్గోటియా తర్వాత గ్యాస్ సమస్య అనేది ఉంది. 3 మన రాష్ట్రంలో ఒక పెద్ద సమస్య, అది పెద్ద సమస్య ఏంటంటే ఆ 6 హామీలు, సూపర్ 6 ఏదో ఉంటాయి కదా, వాటికి ఏ విధమైన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. అది నత్తనడక నడుస్తున్నాయి. నంబర్ 1 సమస్య. నంబర్ 2, డ్రగ్, అంటే ఒక ఎంపీ డ్రగ్స్ లో పట్టుబడ్డము, సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డము. తర్వాత ఒక దేవస్థానం, టిటిడి అతిపెద్ద ధార్మిక సంస్థ దేవస్థానం, ఒక చైర్మన్, అతను పరస్త్రీలతో పరస్త్రీని అనుభవిస్తూ వీడియో బయటకు రావడము, రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద పాజిటివ్ నెగటివ్ వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఇలా మాట్లాడచ్చు. ఎవరు పని పాఠాలని, సమయము సందర్భం లేని, ఇంకా పెళ్ళాలతో పూర్తిగా సంబంధాలు తెగదించుకొని ఓన్లీ పచ్చ మీడియాకే పరిమితం అయిపోయిన ఈ పచ్చ జాతి కుక్కలు వీటి మీద పాజిటివ్ గా పెట్టుకున్నా మనకేం ఇబ్బంది లేదు. కానీ సమయము సందర్భము పాచి మాటలు, అదే పాడిందే పాడరా పాచిపల్ల పచ్చజాతి కుక్కలారా అంటే, ఈ కుక్కలు అదే పట్టాభిగాడు, వాడు పందిపొట్ట పట్టాభి, ఇంకోటి వచ్చి వెంట్రుకృష్ణ, వాడే ఏడుపు బాధాకృష్ణ అంటారు. బాధాకృష్ణ తమ్ముడు వాడు, ఏడుపు కృష్ణ ఉన్నాడు కదా, ఈడ చేతులు గిసుకుంటి ఒక పాసింగ్ కామెంట్స్ లాగా చేస్తాడు. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి చావును కూడా ఒక పాసింగ్ కామెంట్స్, చాలా తొందరగా చచ్చిపోయినాడు, హఠాత్తుగా చచ్చిపోయినాడు మాట్లాడుతూ, అసలు ఏమన్నా కనీసం అది మాట్లాడుతుంటే వీడెట్లా చచ్చిపోతాడు కొడుకు అని మాట్లాడుతూ, దాంతో పాటు వీడికి ధనం అంటే
చనిపోయినప్పుడు శేఖర సంతకాలు సేకరించి అన్నాడు. ఈడు పెండ్లాం పోయినారు ఇద్దరు, పట్టాభిగాడు పెండ్లాం తీసుకెళ్ళాడా ఏంది శేఖరాలు సంతకున్నాడా? నాకు పెద్ద అనుమానంగా ఉంది, డౌట్ అనుమానంగా ఉంది. వీడికి అంత కోపం ఎందుకు వస్తుందో? వీడి పెండ్ల నాకు తెలిసి ఈడేమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా వర్క్ చేశాడు, వీడి పెళ్ళామని నాకు పెద్ద డౌట్ అనుమానంగా ఉంది. ఇక నాకు డౌట్, గతం నుంచి వీళ్ళు ఇలాంటి వాళ్ళ తర్వాత ధన పిచాచి అని పెట్టాడు. ఓకే, దీని గురించి మాట్లాడదాం. ఇది ఎందుకు ఈ డిబేట్ పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి చెల్లి ఇద్దరు, అది మురుసుపల్లి షర్మిలాకిను, ఇంకోటి నిద్రకల నిరోష అని ఉంటది, ఇంకోటి నర్రెడ్డి సునీతకి స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. ఎవరు? ఏబిఎన్ వాళ్ళు. నాకు తెలుసు ఏబిఎన్ ఆఫీస్ నుంచి మొత్తం దాని పోతాయి. ఎవరికి? మేకప్ వేసుకున్న మురుసుపల్లికి. ఆ మేకప్ నుంచి అక్కడ పోతాయి. మళ్ళా ఇంకొక ఉంటది, ఆ జీవితం మీద విరక్తి లేనట్లు ఏదో పాము చావకుండా కర్ర విరగకుండా ఏదో జనాలకు కన్ఫ్యూజ్ చేసి వస్తుంది. కానీ చెల్లెళ్ళు ఇద్దరేమో జగన్మోహన్ రెడ్డి నాకు అది ఇదని అనేసిపోతారు. ఈమెమో వచ్చి కొడుకు ఏ విధమైన సపోర్ట్ చేయకుండా జనాలలో ఇంకా కొన్ని క్వశ్చన్లు రేకెత్తేటట్టు మాట్లాడిపోతుంది. ఆమె పంపలో కూర్చోమని చెప్పి నేను అనుకున్నా. నేను ఆమె ఎన్నోసార్లు నేను తిట్టాను, అది వేరే విషయంలో. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నా మీద చాలా కోపంగా ఏదో కామెంట్ రాశారు. అవన్నీ నా చిన్న భాషకు చెప్పమని చెప్పాను నేను, నాకు ఎవరితో సంబంధం లేదని. సో ఇది ఈ తంతు కార్యక్రమంలో ఈ ఎప్పుడైతే నాకు ఇంకా ఆస్తి కావాలి, పంపకాలు కావాలని ఎప్పుడైతే మొన్న షర్మిల బయటకు వచ్చి మాట్లాడింది, ఎందుకంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి. ఎప్పుడో 2009 ముందే జగన్ రాజశేఖర్ గారు చనిపోక ముందే భాగాలు పెట్టేశారు. అసలు ముందు నుంచి అసలు ఎప్పటి నుంచో సంపాదనలో జగన్ చెల్లి మరి రాజశేఖర రెడ్డి గారికి తన కూతురు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు, అది జగమెరిగిన సత్యం. దాంట్లో అసలు డే 1 నుంచే వాళ్ళకి తెలుసు, వాళ్ళ భాగాలు రాసుకోకపోయినా ఇది నీది ఇది నాది అనేది ఆయన మాట చెప్పేశాడు. అయిపోయినాయి, దానికి ఏమి సంబంధాలు ఏం లేవు. ఇప్పుడు పొలిటికల్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏబిఎన్ ఆఫీస్ నుంచి వస్తున్నాయి. ఇవన్నీ తయారై ఏది స్టాంపులు వేసుకోవడము, ఎండార్స్మెంట్లు ఇవ్వడము, ఇవన్నీ దిస్ ఇస్ వేర్ ఇట్ ఇస్ ఏమే దాని ఏదో అటెస్టేషన్ చేయించడము, ఇంకా కోర్టు దగ్గర పోయి ఏదో బాండ్లు పేపర్ రాసుకోవడం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మ్యాన్, దిస్ ఇస్ టూ మచ్. ఉన్నాడు కదా వాడు వర్షాలు రప్పిస్తాడు, ఏమే సముద్రాలను ఆపేస్తాడు, కనీసం డాలర్ల వర్షం కురిపించాడు. ఇంట్లో హట్ అంటే ఇల్లు ఇంట్లోనే కురిపించుకుంటే చాలు కదా, ఇంక మళ్ళీ పక్కింట్లో అడగదు కదా. ఇది నేను అడుగుతున్నా, వీడి ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కన పెట్టేసి ఏదో మాట్లాడుతున్నాయని వాటి మీదకి వీళ్ళు పెట్టే బదులు ఇంక ఒకటి చెప్పండి రా. ఒక చిన్న డౌట్ అనుమానం వస్తుంది, మీరు ఇట్లా పెడితే హెరిటేజ్ అసలు పెట్టినవాడిని మెట్టుతో కొట్టి బయట తెరిమేశారు. మెట్టుతో కొట్టి ఎవరు? మోహన్ బాబు వాడు పదే చెప్తున్నాడు దాని మీద పెట్టండి. వాడు చెప్తున్నాడు దాని మీద పెట్టండి. లేదు మీకు రెండు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు ఒకటే కదా మీకు, అంటే ఎందుకంటే మీరు మీడియా కదా. ఓహో, ఇతని మీద ఇది అలిగేషన్స్ ఉన్నాయి. అరే చంద్రబాబుకి హెరిటేజ్ సంస్థ ఉంది కదా, దీంట్లో వాళ్ళ చంద్రబాబు వాడు రామ్మూర్తి నాయుడికి వాళ్ళ అమ్మన్నమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్కలు వాళ్ళకి ఎవరన్నా ఇచ్చారని ఏమన్నా ఒక క్వశ్చన్ ఏదన్నా పాజిటివ్ గానే చెప్పండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల మనిషి సార్, ఆయన పేరునే ఉండవు. హెరిటేజ్ ఉన్నది నారా భువనేశ్వర్ గారు, దానికి మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అంతా నారా భువనేశ్వర్ గారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం లేదు దాంట్లో. ఇక్కడ కూడా జగన్ గారి ఆస్తులు చాలా వరకు ఆ భారతం గారి మీదే ఉంటాయి. అది ఎవరైనా ఉమ్మడి ఆస్తులు, వాటిని ఎవరు కాదన్నారు. ఉమ్మడి ఆస్తులు అవి ఇవ్వాలి కదా. ఆ భారతి గారు సంపాదించారా, జగన్ గారు సంపాదించారా, విజయం గారు సంపాదించారా, షర్మిల గారు సంపాదించారా? మరి అది కూడా ఉమ్మడి ఆస్తి. అసలు ఉమ్మడాస్తుల్లో మగాడికే ఎక్కువ చెందుతుంది. ఇది ఆడది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఉమ్మడాస్తి 30 ఏళ్ల ముందర పంపించేశారు పెళ్లి చేసి. ఇంకేం ఉమ్మడాస్తి? అవి జనరల్ గా ఎవరి పెళ్లి ఎప్పుడో వెళ్ళిపోయినావా? 30 ఏళ్ళు పెళ్లి అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయినావు. ఏదో ఆపద్ధర్మంగా మనసుకు అరే చెల్లి అని కోట్లు కూడా ఇచ్చారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా మనసు ప్రకారం నాన్న బిడ్డరా అంటే ఏదో ఇచ్చారు, అన్ని సరిపోయినాయి. ఇప్పుడు మీకు పొసడం లేదు. మూడాస్తే ఏంది? భలే ఉన్నావు నువ్వు. అవన్నీ ఈ కథా కల్పితాలు కాకపోతే వాటికి సిగ్గు శరం లేదు. అగ్గికాజ్యం అవి ఒక కార్యాలయం నుంచి వస్తున్నాయి అని చెప్పి మీరే చెప్పారు కదా. దాంట్లో ఎలా రాస్తే వాళ్ళు అదే కదా ఫాలో అవుతారు. అది ఉమ్మడాస్తి అంటే ఉమ్మడాస్తులనే ఫాలో అవ్వాలి. లేదు నీకు అయిపోయిందమ్మా అంటే ఇప్పుడు వివేకా గారి కేసు వాడుకున్నారు మొన్న ఎలక్షన్ వరకు.
ఎలక్షన్ టైం రాగానే లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అది మీ కుటుంబ సమస్య, మీరు కుటుంబంలో చూసుకోవాలి, దానికి రాష్ట్రానికి ఏం సంబంధం అన్నారు. ఇప్పుడు పోనీ ఇప్పుడు ఎలక్షన్ 2 అయిపోయిన సంవత్సరాలు తర్వాత అవుతుంది మళ్ళీ అధికారంలో వచ్చి. నిన్నటి వరకు మా అన్న ఉన్నాడు, న్యాయం చేయలేదు, చెల్లికి న్యాయం చేయలేదు, వచ్చి నా తండ్రి చనిపోయాడని చెప్పి న్యాయం అడిగితే చేయలేదు అన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు మీరేం చేశారు న్యాయం? మరి 5 సంవత్సరాల నుంచి చనిపోయిన దగ్గర నుంచి మిమ్మల్ని నమ్ముకొని మీ స్క్రిప్ట్ చదువుతుంది కదా ఆవిడ కూడా. ఇలా భర్త మన మేకప్ శర్మిల భర్త ఉన్నాడు కదా, అనిల్ గారు, బ్రదర్ అనిల్, ఉమ్, మురుసుపల్లి అనిల్, yes sir. వాడికి ఎలా వచ్చింది రేంజ్ రోవర్ కారు? ఎవరు కొనిచ్చారు? ఇప్పుడు కొత్తగా వాడు ఇప్పుడు ఒక ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కొనాలని 8 కోట్లు పెట్టి కొంటున్నాడు. ఎవరు Okay. కొనిచ్చారు? ఉమ్, చంద్రబాబు ఆఫీస్ నుంచి డబ్బులు వస్తుంది. ఓకే. ఎస్, వాడు వర్షాలు మాత్రం సంకల్లో వాడు అరిసి అరిసి పాటలు పాడి సంకల్లో మాత్రం తేమ ఉంటది. వాడు చూసా నేను, వాడు ఎప్పుడైనా చూసా వాడు ప్రవచనాలు ఎక్కడన్నా ఉమ్, ఓ అలలు అని అరుస్తుంటాడు కదా, వాడు చెయ్యి ఎత్తే చాలు నాకు మొత్తం అదంతా చెమట పట్టేస్తుంటది. వాడికి అంత ఆపుసోపాలు ఎందుకు పెడుతున్నాడు నాకు అర్థం కాదు. అంత ఆపుసోపాలు పడే బదులు ఇంట్లో బెడ్రూమ్ లో దీన్ని పెడితే ఇది బయటకు వచ్చి ఇలా మాట్లాడు కదా, పెళ్ళానికి డబ్బున సంపాదించు లేకంటే సుఖపెట్టు, ఈ 2 లేనప్పుడే బయటకు వచ్చేస్తారు. ఓకే. స్పోర్ట్స్ కార్లు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకని చంద్రబాబు ఇస్తున్నాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దుమ్ము పోస్తున్నారు. సింపుల్. ఓకే. ఓన్లీ లగ్జరీ కోసం ఇదంతా? అంతే కదా, ఏమి కడుపు కోసం అనుకున్నావా? లగ్జరీ, దానికి లగ్జరీ అనే దానికి ఒక ఉండదు భయ్యా. నీ కడుపు అనేది ఇంతే ఉంటది, కడుపు నిండిపోతుంది. అదేం చెరువు కాదు కదా, కడుపే కదా, దానికి నువ్వు ఇంతే తినగలుగుతావు. మళ్ళా సన్నగా స్లిమ్ గా ఉండాలి కదా, అసలు ఇంతే తింటది. లగ్జరీకి ఇంకా దానికి ఇంకా ఏముంది చెప్పు? యాట్ కావాలంటారు, రోజు హెలికాప్టర్ కావాలంటారు, ఇంకోసారి స్పెషల్ ఫ్లైట్ కావాలంటారు, కొద్ది రోజులకి మార్స్ ఎలాన్ మస్క్ తో పాటు అదేదో పెద్దది మార్స్ పోతుందంటే దాంట్లో కూర్చొని ప్రయాణం చేయాలండి నాకు అంటది ఆమె. అన్నిటికీ ఎవరిస్తారు? అది స్టోరీ. ఓకే. కానీ అంటే ఎందుకు ఇప్పటికీ ఇంకా ఈ పట్టాభి గారు లాంటి వీళ్ళ కామెంట్స్, లేదంటే తిరుపతి నుంచి ఒక ఆవిడ జనసేన ఆవిడ వేరే మహిళ కూడా మాట్లాడుతుంది, సుభాష్ని అంట, ఆవిడ కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తుంది. ఎందుకు సార్ అంటే వీళ్ళ కామెంట్లు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద పడితేనే వీళ్ళకి అది కూడా అసందర్భము, అసలు సందర్భం గాని సమయము సందర్భం అసలు అసలు ఎందుకు సుభాషిణి అనేది అది పనికిరాడు అని పక్కన పెట్టారు, మీకు 160 ఇచ్చారు. సుభాషిణి అనేది పెద్ద గాలి. వాడు కిరణ్ అనేవాడు ఉన్నాడు కదా, వాడు దొండకాయ, వాడు ఫేమస్. వాడు దొండకాయ అంటే తెలుస్తుంది, ఇప్పుడు ఎవరికి తెలియదు, వాడి పేరు మారిపోయింది. వాడి పేరు దొండకాయ. ఈ ముండకాయ ఇద్దరు కలిసి 2009లోనే స్టెప్పులు వీళ్ళు. ఇప్పుడు వీడు కిరణ్ శ్రీకృష్ణ, అది వాడు 16 మంది గోపికలు అన్నట్లు వీడు 2009లోనే అన్ని మొత్తం వచ్చేసాయి కదా ఫోటోలతో సహా మొత్తం. మనవాడు ఎప్పటి నుంచో సాహచర్యం ఉంది దాంతో, తొడ సంబంధాలు. దానికి కూడా ఆవిడ చెప్తుంది కదా, నా కూతురు పెళ్లిలో నేనే కనకపోతే మీరు వచ్చి ఎగురుతారని చెప్తుంది కదా. మీ కూతురు పెళ్లిలో మీరు ఎగిరితే తప్పులేదు, ఎవరితో ఎగురుతున్నాం అనేది మ్యాటర్ కదా. ఎవరితో ఎగురుతున్నావు నీ మాటలు. మరి సిగరెట్లు తాగేది అది చూడలేదు నువ్వు? సిగరెట్లు తాగే వీడియో దాన్ని నువ్వు చాలా మిస్ అయినావు. అదే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భారతిరెడ్డి గారికి ఏం సంబంధం? అసలు నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు మహా అంటే కిరణ్ రాయల్ గా నిన్ను వాడు ఎందుకంటే ముసలిది అయిపోయింది, ఇంకా వాడు పట్టించుకోకపోతే వేరే వాళ్ళు చూసుకో. కిరణ్ రాయల్ గారి దగ్గర చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరినో గోకు. అంతేగాని అన్యాపదేశంగా ఆమె కూడా పాపం భారతిరెడ్డి ఏదో ఆమె సంసారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకొని వాళ్ళకు పెళ్లిళ్ళు చేసుకోవాలా, లేకంటే ఈ సాక్షిని ఎలా నడపాలా, లేదు ఏ విధంగా నేను చేయాలని ఆమె 1,00,000 పనుల్లో తనమునకలై ఉంటే మధ్యలో నీకు పని పాట లేక ఏమే దొండకాయ నిన్ను వయసు అయిపోయింది కదా అని పట్టించుకోకపోతే నీకు ఉడుకు మొత్తంగా వచ్చి ఆమె మీద మాట్లాడడం అనేది చాలా తప్పు, పొరపాటు సార్. అది స్టోరీ. కానీ వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటలకి చివరిలో ఆయనకెవరున్నారు తెలుసా అని అదేదో ఒక వింత డైలాగ్ లాగా వాడుతూ ఉంటారు. ఆయనకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయనకెవరున్నాడని చెప్తున్నారు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయనకెవరున్నారు తెలుసా, ఆయన పేరు. ఇప్పుడు నేను ఎవరు చెప్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడే మాటలకు వాళ్ళు మాట్లాడే మాటలు సేమ్, నాకు పెద్ద తేడా ఉంది. నా వెనకాల ఎవ్వరూ లేరు, ఒక పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గాని ఎవరు గాని నాతో టచ్ లో కూడా లేరు. వాళ్ళు నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ దమ్. సేమ్ థింగ్ ఇప్పుడు అది మాట్లాడింది కదా, దాని వెనకాల పవన్ కళ్యాణ్ లేడు, దాని కొవ్వు
నాకెట్లయితే కొవ్వు ఉండదు దానికి బాగా పట్టింది. అంటే ఈ ముసలి వయసులో కూడా కొవ్వు పడుతుంది, అదొక టైప్ కొవ్వు. అది వాగుతుంది ఎప్పుడో ఏదో రోజు. ఇవన్నీ ఇప్పుడు చూడు, అది వాగిందా, అందుకని ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు. ఎస్ సార్. అంతేనా? 2029లో దాని పర్యవసనాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మన పంది పొట్టాబి వాడికి ఏంది సబ్జెక్టు, వాడు ఏం చేయాలి? వాడు చెప్పాడు, నీకు గుర్తుందా యుక్రెయిన్ వార్ అప్పుడు, పట్టాబి నువ్వు గూగుల్ మ్యాప్స్ లో వెతుకు, మన వాళ్ళు ఎక్కడెక్కడ బాంబులు పడుతున్నా అక్కడ తప్పించని చెప్పాడు చంద్రబాబు. తెలుసా నీకు ఆ వీడియో? చూసావా? వాడు చేయాల్సిన పని ఏంది ఇప్పుడు? చంద్రబాబు వాడు కలిసి గూగుల్ మ్యాప్స్ లో వెతుకుతా ఉండాలి. ఇది వాళ్ళు ఎక్కడ దాన్ని ఆపాలి, మోర్సు అక్కడ నౌకలన్నీ వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూసి ఇండియాకు సంబంధించిన గ్యాస్ మోసుకొచ్చే పడవలన్నింటినీ వీళ్ళు గూగుల్ చంద్రబాబు చెప్తాడు వెళ్ళి, పట్టాభి చూడు ఎవరిది వస్తుంది అంటే, ఇది యుఎస్, ఇది వచ్చి ఏదో కంట్రీ, ఇది పోలాండ్, అది ఏది పోతుంది అంటే, వదిలే ఇండియాది వచ్చింది సార్ అంటే, అప్పుడు వీడు ఫోన్ చేస్తాడు ఎవరికి? చంద్రబాబు. చంద్రబాబుకి వీడు చెప్తాడు, సార్ మన నౌక రెడీగా ఉంది సార్, మోర్జు అదేదో సంధి ఉంది కదా, అక్కడెక్కడ రావాలి కదా బా. అక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు కాల్ చేస్తాడు ఇరాన్ హై అఫీషియల్స్ కి, హే దిస్ ఈజ్ బాబు కాలింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, లెట్ గో అంటాడు. అప్పుడు పంపిస్తాడు. సో ఈ పని చేయాల్సింది పోయి వాడు ఎవరో చనిపోయే వాళ్ళ చావుల గురించి, వీళ్ళ చావుల గురించి పట్టాభి గాడు చాలా చాలా వర్క్ ఉంది వాడికి. హీ హాస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. వాడు చాలా ఆనందం, తన్మయత్వంలో ఉన్నాడు ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి దూషించడము తన్మయత్వానికి వాడు లాస్ట్ కి వాడికి ఉందిలే, వాడి పక్కనే ఉంటాడు. గన్నవరమే వాడిది. గన్నవరంలో తెలుసు కదా నీకు, పందులు ఫేమస్. వీడు సీమ పందిలాగానే ఉంటాడు. వీడు ఎప్పుడో రోజు కోసి అదేనని అనుకుంటున్నారు. నేనేమనట్లేదు, నాకు సంబంధం. నేను ఎట్లా ఇండియాకు రాలేను. నాకు వచ్చిన సమాచారం ప్రకారం వీడికి గన్నవరంలో వీడికి తగిన శాస్తి జరుగుతుంది. ఈడు సీమ పందులు గన్నవరం ఫేమస్. బేకన్ ఫ్యాక్టరీ ఉంది. పందులు ఎలా కట్ చేయాలి, వారు ఎలా తీయాలి, పంది పొట్ట నీకు తెలుసా? పంది పొట్ట ఇస్ ఫేమస్ మీట్. సూపర్ ఉంటది. నేను తెచ్చుకుంటా, చేసుకుంటా అంట. చూసినప్పుడల్లా నాకు పట్టాభి గడే గుర్తొస్తాడు, అబ్బా వీడిదంతా ఎట్లా ఉంటుందో అని. నేను కొరియన్ మార్కెట్ కి పోతాను. ఇక్కడ మా దగ్గర ఉన్నాయి చాలా. అదే నాకు ఫస్ట్ తీసుకుంటా. అదే పంది పొట్ట వారు ఉంటది. దాన్ని మంచిగా నేను తెలుసులే, నేను మంచి వంటలు చేసుకుంటా, బాగుంటాయి. డైరెక్ట్ గా నవ్వాలంటే నాకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. కాసేపు వీడియో అయిపోతే పక్కకి వెళ్ళి నవ్వుకుంటాను సార్ నేను కూడా. అంటే ఇది నేను చూడు, నేను వచ్చి ఎవరిని ఏమి చేసేది లేదు. ఎందుకంటే నేను ఇండియా రాను, నాకు అవసరము లేదు. నంబర్ 1. నాకు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి. 2029లో వీడికి ఇదే సుభాష్ని అనేది ఇంక దాన్ని అది బజార్లో ఈడ్చి కొడతారు, బట్టలు ఇప్పుతారు, అంతే. పిచ్చిది అయితే తిరుగుతుంది చూడు, పిచ్చి పట్టి అదే చూస్తాం. ఓకే సార్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే, ప్రపంచంలో ఏది జరిగినా నేనే అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నిన్న అనుకుంటా ఒక కొత్త బిల్ గేట్స్ గారు హైదరాబాద్ వస్తే డ్రైవింగ్ లైసెన్స్ బిల్ గేట్స్ గారికి, టోనీ బ్లేర్ కే బిల్ గేట్స్ పోయి టోనీ బ్లేర్ చెప్పాడంట, అబ్బా అక్కడ ఉంది ఒకటి హైదరాబాద్ అని. వాళ్ళు బస్సు వీడు పిట్టల ద్వారా స్టాండప్ కామెడీకి వచ్చాడు నిజంగానే. బట్ ఒకటి మాత్రం అప్రిషియేట్ చేస్తా, వానికి జగన్ కి పోలిస్తే, జగన్ అన్న తిన్నారా అన్న, మంచిగుండండి అమ్మా, బాగుండండి, బాగా చదువుకోండమ్మా అంటారు. అది ఎవరికి నచ్చదండి. హూ కేర్స్? ఐ డోంట్ కేర్. నాకు స్టాండప్ కామెడీ కావాలా. నేను అలా పోతున్నానబ్బా 110 మైళ్ళ స్పీడ్ లో పోలీసుడు వచ్చిండు, ఈ అమ్మ వాడిని చూసి నేను పరిగెత్తించిన కారని ముందు ఆయన చెప్పుకుంటా అంట. నేను నన్ను పోలీసులు తరిమిండ్రు, ఇట్లాంటివన్నీ నా స్టోరీలన్నీ చాలా ఉంటాయి. అట్లా చంద్రబాబు మనుషులు కనిపిస్తే నేను ప్రపంచ పటాలు పెట్టాను. వాడు కామెడీ కితకితలు, స్టాండప్ కామెడియన్. బట్ ద వే హీ టెల్స్, చాలా బాగా చెప్పాడు. నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, వాడు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అది అయినా కానీ ఇట్స్ అ కామెడీకి. ఇప్పుడు ఒకడు కామెడీ చేయాలంటే నేను కామెడీ చేయగలుగుతాను ఇక్కడ అమెరికాలో. ఒకటి నా కలర్, రెండోది నా యాక్సెంట్,
మంచిగా వీ కెన్ సెల్ ద కామెడీ అంటే మనం మాట్లాడి ద సేమ్ వే చంద్రబాబు ఇంగ్లీషు తెలుగు ఈ వాడి ముందర చూసే ఆడియన్స్ ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళంతా నాకు తెలిసి నార్త్ ఇండియన్స్ అందరూ అంటే అందరూ ఉన్నారు. దేర్ ఆర్ మిక్స్డ్ కాస్మోపాలిటన్ మెట్రో టైప్ లో ఉన్నారు. ఒక వ్యవహారికంగా అంటే ఈజ్ అ స్టాండప్ కమీడియన్. ఓకే, నేను వాళ్ళకి ఇచ్చాను నవ్వుతున్నాడు వాడు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ లాఫింగ్. దట్ మీన్స్ హీస్ అ స్టాండప్ కమీడియన్. రాజకీయాల్లో పిట్టల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేసేది కామెడీ అని ఆయనకి తెలిసి ఆయన నవ్వుతున్నారా లేదంటే నవ్వుతున్నాడు? నువ్వు కావాలంటే ఆ వీడియో చూసుకో, ప్రతిసారి నవ్వుతా. అంటే జనాలు చూస్తే ఇలా నేనే నవ్విస్తే వాళ్ళు నవ్వుతారు. సిగ్గు విడిచిన చంద్రబాబు అనేది 40 సంవత్సరాల ముందు సరిపోయింది. మన నాదెండ్ల భాస్కర్ రావు ఆయన ఎవరో ఉన్నారు కదా, ఆయన అడిగితే చెప్తాడు. సిగ్గు విడిచిన చంద్రబాబు అనేది ఎప్పుడో పుస్తకం రాసేసాడు ఆయన. ఏమే రెండోది కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడు అనేది కూడా ఉంది. మన రోసయ్య గారు తాత, అదే లోకేష్ తాత గారు ఇస్తాడు కదా, లోకేష్ వాళ్ళ తాత, అరువు తెచ్చుకున్న తాత అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ రెండు చంద్రబాబుకి బిరుదులు. ఇంకేముంది, ఏం మాట్లాడినా ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు చెప్పడము, సిగ్గు విడిచిన చంద్రబాబు కరెక్ట్ గా సెట్ పెట్టల ద్వారా. కానీ ఆయన ఒక రాష్ట్రానికి సీఎం సార్, కానీ ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల ఆ సీఎం పదవికి ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోద్ది అనేటువంటి ఇది కూడా ఉండదా? కొన్ని జనరల్గా ఎప్పుడన్నా సరదాగా ఏదో ఫ్రెండ్స్ తో కలిసాము లేదంటే ఒక పార్టీలో కలిసాము సరదాగా మాట్లాడుకున్నామంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎప్పుడన్నా మెయిన్ అయిపోయింది మందు తాగితే మాట్లాడుకునే మాటలు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక బాధ్యత రాహిత్యంగా అసలు ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏదన్నా విలువన్నా ఉండాలి మాటలకి. ఇప్పుడు మందు దాగి ఏదో 10 మాటలు మాట్లాడుకుంటాయా, నేను ఎంత తోపు తురుం కాను, నా దగ్గర ఆ కారు ఉంది ఈ కారు ఉంది, నేను అది చేసిన, అప్పుడు అట్లా ఆ రోజు ఆ మందు తాగినా అది పెద్ద బాటిల్ అది 10,000 20,000 చెప్పుకోవడంలో పొరపాటు ఏం లేదు. టైం పాస్. సీఎం పోస్ట్ లో ఉండి ప్రజాస్వామ్యంలో 10 మంది చూస్తున్నారని సిగ్గు ఎగ్గు లేకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అదే కొలికిపూడి చెప్పాడు. దాంతో పాటు తిరుగుతుంది ఈడే ఇట్లనే నేను ప్రపంచంలో అదే హైదరాబాద్ పట్టణంలో పెట్టాను అది ఇదంటే వేరే జపాన్ నుంచి వచ్చిన లీడర్స్, వేరే కంట్రీస్ వచ్చిన లీడర్స్ ఇట్లాంటి ఈ 420 మాటలు మాట్లాడితే, విజన్ 2020 అని మాట్లాడితే, 420 మాటలు మాట్లాడితే వీళ్ళు మా దేశాలలో అయితే ఎదురు పిచ్చోడి కింద జమకట్టి జైలు వేస్తారని చెప్పాడు. డైరెక్ట్ చెప్పారు. ఎవరో విదేశీయులే ఎవరో మన దేశానికి వచ్చి ఇట్లా అడిగినప్పుడు చంద్రబాబు ఈ విధంగా చెప్తున్నాడంటే మా కంట్రీలో ఇట్లాంటి వాళ్ళని జైల్లోనే పెడతారని చెప్పారు, పిచ్చివాడి కింద జమగట్టి. అది కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో దాని కింద కొలికిపూడి మాట్లాడిన మాటలు అంటే యాక్చువల్ గా వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వస్తున్నాయి. అతను ఫారిన్ ఎన్వాయ్ ఎవరో వచ్చాడు మన కంట్రీకి, అప్పుడు ఎప్పుడో మాట్లాడాడు, 17 ఏళ్ళ పైన అయింది అది మాట్లాడి. వేరే కంట్రీకి పోయినా పట్టుకోవాల్సింది ఇన్ని పిచ్చోడి కింద జమ వేసి వాళ్ళకి ఎవరు కేసు పెట్టినట్లేదు. కేసు పెట్టింటే ఏదో కంట్రీలో అది వేసింటారు ఇన్ని, జైల్లో పెట్టింటారు. పిచ్చోడు దొరుకుతున్నాడు మన కంట్రీలో. సో మన కంట్రీలో కేసు లేదు కాబట్టి, కేసులు ఉన్నా కానీ వీటి మీద కామెడీ కదా, వీడు కమీడియన్ కదా. సార్ ఒకసారి ఫైనల్ గా నారా ఫ్యామిలీ గురించి లేదు వైఎస్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫ్యామిలీ ఇష్యూని ప్రతిసారి వైఎస్ ఫ్యామిలీని లాక్ రావడం లేదంటే నారా గారి ఫ్యామిలీ గురించి సైలెంట్ గా ఉండటం, వీళ్ళు అందరూ చాలా గొప్ప వ్యక్తులు, తల్లి తోబుట్టువులు చూసుకునేటువంటి వారని చెప్పి. ఇప్పుడు నారా ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి సమయం సందర్భం వచ్చింది కాబట్టి నన్ను 4 గంటలు 40 మంది కెమెరాలతో బీభత్సం చేశారు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర. బీభత్సం జరిగిపోయింది. అది దాని గురించి ఎవరు ఉండో చెప్పేది నేను ఒకటి గుర్తించాను. అక్కడ మిస్సింగ్ ఫ్యామిలీ 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 అంటున్నావు కదా, ఆ బిడ్డ రాలేదే, అమ్మాయి పేరు ఏం పేరు, బ్రాహ్మణి రాలేదే, బ్రాహ్మణి గారు రాలేదు, మాయా డిడ్ నాట్ కమ్. లేదు సార్ రాలేదు. రెండోది మాయా డిడ్ నాట్ ట్వీట్. మాయా అంటే బ్రాహ్మణి. నాకంటే ఆ అమ్మాయిని చూస్తే నాకు ఒక ఆర్టిఫిషియల్ గా ఏదో ఒక మంచి కాకి దొండపండు లాగా ఉంటది ఆమె. వీడి కాకి ఆమె దొండపండు అంటే బిడ్డ బావాలి. వెరీ నైస్. నాకు అట్లాంటి అంత వయసు దానికంటే కొంచెం తక్కువ ఉన్న కూతురు ఉంది. నేను ఆ భావంతో ఏమి మాట్లాడడం లేదు. కాకి దొండపండు
ఆ బిడ్డ ఎందుకు రాలేదు? ఎస్ సార్. ఆ బిడ్డ ఎందుకు ట్వీట్ చేయలేదు? వీని ఫోటో అంటే అసలు వాడి పక్కన ఉండడమే ఆ అమ్మాయి ఉండదు. లాంగ్వేజ్ అశుద్ధము, వాడికి ఈజ్ అ చీప్ మెంటాలిటీ. ఈమెమో క్లాస్, టూ హైలీ ఎడ్యుకేటెడ్. ఆ బిడ్డ హార్వర్డ్ చదివానా స్టాన్ఫోర్డ్ చదివానా అని కాదు, ఇంటలెక్చువల్ కెపాసిటీలు చాలా తేడా ఉంది ఆ బిడ్డకు ఈ లోకేష్. ఓకే. అందుకని తను ససేమిరా ఊరికే ఏదో ఫోటోల కోసం ఉండాల్సిందే కానీ చూడు, యూ వాచ్ లాట్ ఆఫ్ ఫోటోస్, ఎక్కడెక్కడ ఆ బిడ్డ తిరిగి ఆ బిడ్డ వేసే బట్టలు కానీ, ఆమె ఉండడము, ఆ మాట్లాడే తీరు, తను హావభావ ప్రకటనలు, ఐ లైక్, నాకు చాలా ఇష్టం. బ్రాహ్మణి గారంటే నాకు అట్లాంటి బిడ్డ ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అఫ్ కోర్స్ కానీ వీడితో మాత్రం ఉండలేదు ఆమె. ఇప్పటికైనా ఇది పెటాకుల పరిస్థితి. ఆ తిరుమలలో ఎక్కడ ఫ్యామిలీతో పాటు నారా బ్రాహ్మణి గారు కనిపించలేదు. అట్ ద సేమ్ టైం కొడుకు బర్త్డే సందర్భంగా ఆవిడ ఒక ట్వీట్ చేశారు, ఒక ఫోటో. ట్వీట్ చేస్తే ఫోటో లేదు, దేవాంశ్ తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. లేదు. ఈవెన్ నారా లోకేష్ గారు కూడా ఆ ఫోటోలో లేరు. లేదు. కానీ వీటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాలే. తల్లికి చెల్లికి నువ్వేం భూతద్దంలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తా ఉంది. దీనికేమి నువ్వు భూతద్దాలేసి దర్పిని వేసి చూడడం అవసరం లేదు కదా. ఎస్. కానీ ఇక్కడేమో షర్మిల గారే చెప్తారు, నాకు డబ్బులు అవసరం అయితే 250 కోట్లు నేను అప్పుగా తీసుకున్నాను, నాకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చారని ఆవిడే చెప్తారు. ఆస్తుల వాటాలు ఇచ్చారని చెప్తారు. కానీ ఇంకా రావాలి, అవి ఇవ్వలేదు, వాటిలో అన్యాయం జరిగిందని ఏంది ఇచ్చేది చెప్తూనే ఉంటున్నారు. పెళ్లి చేసుకున్నాడు కదా నీ మొగుడు, వాడిని అడుగు, డాలర్లు కురిపించమని కొంపలో, మీ కొంపలను కురిపించుకోండి, మాకేం వద్దు, వాళ్ళకేం వద్దులే. ఇప్పుడు ఎక్కడో మీటింగ్ పెడతాడు, ఆ మీటింగ్ లో కూడా వద్దు, అక్కడే కూర్చోను. కానీ ఇలా డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడుతున్న వాటిని కూడా ఇంకేదో వాళ్ళకి అన్యాయం జరిగింది, చెల్లిని పట్టించుకోలేదు, వాళ్ళ రోడ్డు గీడ్చాడు, వాళ్ళ మీద కేసులు గీడ్చాడు, తల్లి మీదే కేసులు వేసినటువంటి నీచుడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇటువంటి ఎవ్వరు అసలు ఎందుకు మాట్లాడాలన్నా కూడా భయపడతారా? లేదంటే ఎవరు మాట్లాడటానికి వీల్లేదా? మనం మాట్లాడితే పక్క వాళ్ళ మీద మాట్లాడాలి, మన మీద ఎవరన్నా? నేను మాట్లాడుతున్నాను కదా బా, సాల్లే, ఇంకేముంది, భయము లేదు. భయపడే వాళ్ళు ఉంటే మనం మాట్లాడుతున్నాం కదా, మనం ఉన్నట్టు, ఇంకా చాలు. నాకు వేరే వాళ్ళ గురించి సంబంధం లేదు విషయాలు అవన్నీ. సరే, జనరల్ గా మీరంటే డిఫరెంట్, నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. మీరు మాత్రమే ఎందుకు మాట్లాడుతారని టాపిక్ వస్తే అప్పుడు మాట్లాడుకోవాలి ఇవన్నీ. బట్ మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రంలో ఎవరు ఎందుకు ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయరు, ఇటువంటి వాటిని మాట్లాడరు? దే ఆర్ బిజీ ఆన్ దేర్ ఓన్ వే. వాళ్ళ పర్సనల్ జీవితాలు వాళ్ళు చాలా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ మీద మాట్లాడటానికి మాత్రం, పక్క ఫ్యామిలీ మీద మాట్లాడటానికి మాత్రం మన పనులన్నీ అయిపోయినాయి, ఖాళీగా ఉన్నామా? ఖాళీ టైంలో పక్క ఫ్యామిలీ మీద మాత్రం మాట్లాడతామా? వీళ్ళ మీద మాట్లాడటానికి బిజీగా ఉన్నారు. కానీ మానవ నైజం అంతే. దానికి మనం అనాలిసిస్ దాని మీద చేయలేము. మనం ఏం మాట్లాడాలో మనం మాట్లాడుకోవచ్చు, మనకు టైం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము. దట్స్ ఇట్. వేరే వాడు ఎందుకు మాట్లాడడం లేదంటే మనం ఎట్లా పరకాయ ప్రవేశం చేయాలి వాడు లేక పంచ ప్రభాకర్ అనేవాడు అందరికి వెళ్ళి, అందరూ పంచ ప్రభాకర్లు అయితే ఏముంది బ్రదర్? అంటే టైం ఉండి వాళ్ళు ప్రతి ఇష్యూని ఈ విశ్లేషణ చేయాలి కదా. ఓన్లీ ఈ ఫ్యామిలీలో జరిగింది మాత్రమే విశ్లేషణ చేయడానికి కూర్చుంటే ఇంకా అతను విశ్లేషణ ఎందుకు అనాలి? అతను వన్ సైడ్ అనాలి కదా. ఇలాంటి ఫ్యామిలీలోంచి బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడేదానికి ఒక వాల్యూ ఉంటుంది. వారు వన్ సైడ్ అయిందని బాలయ్య డైలాగ్ టైపులో ఎప్పుడో ఎవరి సైడ్ వాళ్ళు అయిపోయారు, ఎవరికి బలం ఉంటే. అదే కదా మనం కొట్టుకునే జగన్మోహన్ రెడ్డి అనేవాడి పక్కన ఎవరు సైన్యము లేదు. సైన్యం అంటే ఒక సోషల్ మీడియా అంతా ఇంత ఉంది, కానీ ఎవరు కానీ శాటిలైట్ ఉన్న ఛానల్స్ లేవు. దాని వీక్షణం వేరుంటది, దాని ప్రేక్షకులు వేరుంటది, అట్లాంటివి లేవు. పోని తను కూడా గాని ఎప్పుడైనా గాని తన పంతా మార్చుకోలే. ఇప్పుడు స్టాండప్ కామెడీ చేశాడు చంద్రబాబు, ఆ లెవెల్లో కాకపోయినా కనీసం తను చెప్పుకునేదన్నా చెప్పిండాలా, చేసిందన్నా చెప్పుకోవాలా. లేదంటే పిట్టల ద్వారా కానవసరం లేదు. నువ్వు బాగుండండి, అందరూ చల్లగా ఉండండి, వాట్ ద ఫక్ ఆర్ యు టాకింగ్ జగన్? ఆల్ ద టైమ్ చల్లగా ఉండాలి, చిక్కి తినాలే. సి ఇట్స్ ఆల్ అది 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 నువ్వు చెప్పకపోయినా అది ప్రజలకు ఎక్కిపోయింది. దాన్ని మళ్ళీ నువ్వు ఎక్కించాలనుకున్నప్పుడు అది విషమైంది. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఈ స్టాండప్ కామెడియన్ కాకపోయినా నువ్వు పిట్టల దొరలాగా నువ్వు కూడా కొంచెం చేసిండాలి. నేను పోర్ట్లు కట్టాను అని చెప్పిండాల, షాజహాన్ టైప్ లో తాజ్ మహల్ అయినా కట్టాను చెప్పింటా కూడా జనాలు నమ్మింటారు. నువ్వు
వచ్చినప్పటి కానీ నుంచి ఇక్కడ వేదిక ఎక్కినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితుల్లో హూ ఇస్ ద రియల్ లీడర్ అని మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చెప్పాలి సార్? ఇతనేమో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పనులు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. మరో పక్క చంద్రబాబు నాయుడు గారేమో ప్రపంచంలో ఏది జరిగినా నా వల్లే జరిగింది. ఇందాక మాట్లాడుకున్నట్టు బిల్ గేట్స్ గారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించింది కూడా నేనే అనేటువంటి కామెంట్లు ఏం చేస్తూ ఉంటారు. గురు ఒకటే లీడర్స్ అండ్ లీడర్ తండ్రి కొడుకులే. దట్స్ ఇట్. ఓకే, నువ్వు ఎన్ని అంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాను, కానీ లీడర్ అనే వాళ్ళు వీళ్ళిద్దరే. దట్స్ ఇట్. ఇంకా లీడర్ ఇంక వేరే వాడు అనేవాడు లేడు. ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రజలను దేవుళ్ళుగా పూజించిన పూజారులే వీళ్ళిద్దరు. అదే మాటలు ఉంటాయి కదా, అదే వాగ్దానాలు ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో, పొలిటికల్ మంత్రాలు, వాళ్ళు చేసే పనులే శాసనాలు. ఇది లీడర్షిప్ కి ఒక నిదర్శనం, ఒక దేవాలయం. ప్రజాస్వామ్యం అనేది ఒక దేవాలయం. ఓకే, కానీ అవే వీళ్ళకి ఆ ఫ్యామిలీ మీద కావచ్చు, ఆ మనుషుల మీద కావచ్చు కోపం పుట్టించడానికి గల కారణాలు అవేనా? మనం ఏం చేయకుండానే మనం ప్రజల్లోకి వెళ్తుంటే వీళ్ళు ఇన్ని చేసి కూడా వాళ్ళని ఏ విధంగా బయట పెట్టాలి, లేదా వాళ్ళ మీద ఏ విధంగా విషయం కక్కాలనే దాని మీదే పనిచేస్తూ ఉంటారు 24/7 అని జరుగుతున్న బాసు. మంచి చెడు అనేది రెండు ఉన్నాయి ప్రపంచంలో. మంచిని నమ్మేవాడు మంచిని నమ్ముతాడు, చెడు నమ్మేవాడు చెడు నమ్ముతాడు. మంచి చెడు మీద ఎప్పుడు యుద్ధం వాటి రెండింటిలో జరుగుతూ ఉంటుంది. ఒకటి కింద పడితే ఒకటి పైకి వస్తుంది, ఒకటి కింద పడితే పైకి వస్తుంది. రాత్రి పగలు టైపులో. రాజకీయాలు అంతే, రాజకీయాల్లో గెలుపు ఓటములు కూడా అంతే అనిపిస్తుంది నాకు. అన్ని బాగా చూసిన తర్వాత 58 ఏళ్ల వయసులో నేను నేర్చుకున్నది ఇది రాజకీయాల గురించి. అది గురు. ఓకే సార్, ఫైనల్లీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్టాండప్ కామెడీకి సంబంధించి కావచ్చు, లేదు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్? చెప్పేదేముంది గురు, ఆల్రెడీ ఉన్నాయి కదా. నువ్వు నేను చేసినవన్నీ ముక్కలుగా చేసి జనాలకు పెట్టు, అందరికి వినిపించేటట్లు చెయ్యి. చెప్పేయాల్సినవన్నీ చెప్పేశాను, అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి పంచి ప్రభాకర్ రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు మీడియా జోన్.